ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తారీఖు మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మధుమేహ దినంగా పాటించమని మా అందరికీ సూచనలు ఉన్నాయన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నవంబర్ 14వ తారీఖున మరి ప్రపంచ మధుమేహ దినంగా దాని గురించిన అవగాహన సదస్సులు, దాని గురించిన విషయాలు అందరికీ తెలియజేయటం, తర్వాత ఎర్లీ డయాగ్నోసిస్ అంటే వెంటనే తొందరలోనే అంటే వాళ్ళు చిన్న వయసులోనే డయాబెటీస్ ఉందో లేదో గ్రహించడానికి సంవత్సరానికి ఒకసారి ఎటువంటి లక్షణాలు ఉన్నా లేకపోయినా మన ఇవాళ ఒక రకమైనటువంటి క్యాంపుల్లాగా పెట్టి అందరినీ పిలిపించి చిన్న 25 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కళ్ళకి డయాబెటీస్ పరీక్షలు చేయించాలని, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చేయించాలని, అలాగే మరి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులు కూడా డయాబెటీస్ గురించిన అవగాహనలు పెంపొందించడానికి అవసరమైనటువంటి చర్చలు, కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించాలని చెప్పి మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచంలోని అన్ని దేశాలకి పిలిపించింది అనమాట. కాబట్టి మనం నవంబర్ 14వ తారీఖున ఇక్కడ మనం చిల్డ్రన్స్ డే అంటే చిన్నపిల్లల దినం, మన బాలల దినోత్సవం కూడా జరుపుకుంటాం నవంబర్ 14న. అదే రోజు ప్రపంచ మధుమేహ దినం కూడా జరుపుతాం అన్నమాట. సో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ప్రోగ్రామ్ అంటారు అనమాట. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా మన ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ ప్రపంచ మధుమేహ దినం అంటే నవంబర్ 14వ తారీఖున మనకి వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే మనం అవగాహనలు పెంచాలంటే మనకి డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవటం కోసం మరి వైద్యులైతేనేమి, అంటే డయాబెటీస్ స్పెషలిస్టులనే కాదు, డయాబెటీస్ స్పెషలిస్టులు కాని వైద్యులు లేదా మన కుటుంబ సభ్యులు, మన చుట్టూ ఉన్నటువంటి సంఘంలో మన కమ్యూనిటీ సభ్యులు, మన మన బంధువులే కాకుండా మిగతా వాళ్ళు కూడా, అంటే స్కూళ్ళల్లో ఉన్నట్లయితే ఆ స్కూల్ పిల్లలు లేదా స్కూళ్ళల్లో ఉన్నటువంటి కార్యదర్శులు, తర్వాత అలాగే మరి వ్యాపారవేత్తలు, మరి అందరూ రాజకీయవేత్తలు, తర్వాత పాలసీ మేకర్స్ అన్నాడు. అంటే ఏంటంటే మీరు డయాబెటీస్ నియంత్రణకు, డయాబెటీస్ ముందుగా నిర్ధారించడానికి, డయాబెటీస్ చికిత్సలకి మన ప్రభుత్వం ద్వారా కానీ ప్రభుత్వేతర సంస్థల ద్వారా కానీ రావాల్సిన సహాయం కానీ వాళ్ళు చేసుకోవాల్సిన మనకు సదుపాయాలు కానీ అందించడానికి వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి పాలసీ మేకర్స్ అంటారు, వాళ్ళ ద్వారా కూడా ఈ డయాబెటీస్ యొక్క అవగాహన పెంచేటువంటి కార్యక్రమాలు చేయమని దాదాపు కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా చేస్తున్నారు. మన భారతదేశంలోని ప్రతి ప్రధాన పట్టణంలోని ప్రతి ప్రధాన నగరంలో కూడా ప్రపంచ మధుమేహ దినం అనేది సక్రమంగా పాటించి ముఖ్యంగా అవగాహన పెంచడం అనమాట. డయాబెటీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అంట. ఇది చిన్నపిల్లల్లో అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలోనూ డయాబెటీస్ లేని వాళ్ళలోనూ కుటుంబ సభ్యుల్లోనూ అందరిలో కూడా అవగాహన పెంచినట్లయితే మనం ముందుగానే డయాబెటీస్ని గుర్తించవచ్చు అనమాట. ఇందులో సమస్య ఏంటంటే డయాబెటీస్ వచ్చింది అని తెలియడానికి 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రమాదకరమైన పరిస్థితి, ముఖ్యంగా రక్తనాళాల సమస్యతో మనం ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితిలో డయాబెటీస్ ఉందని బయటపడుతుంది. కానీ మామూలుగా లక్షణాల ద్వారా ఇదివరలో అయితే మనం అతిమూత్రం, అతి దాహం, ఆకలి ఎక్కువ అవడం అని చెప్పేవాళ్ళం. అలా కాకుండా వాళ్ళ ఒక లక్షణాల మీద ఆధారపడకుండా 25 ఏళ్ళు వయసు దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి రక్త పరీక్ష చేసుకోవాలని, వాళ్ళే రక్త పరీక్ష చేసుకునేటట్టుగా వాళ్ళ అవగాహన పెంచుకోవటం, లేదా వాళ్ళ చేత రక్త పరీక్ష చేయించడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేదా వాళ్ళు పనిచేస్తున్నటువంటి వ్యాపార కార్యక్రమాల్లో కానీ ఆ వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి సభ్యులు కానీ ఈ అవగాహన పెరగడం వలన మనకి ఎర్లీ డయాగ్నోసిస్, తొందరగా డయాబెటీస్ని బయటపడేటువంటి అవకాశం ఉంది. అలాగే డయాబెటీస్ చికిత్సలో కానీ, నియంత్రణలో కానీ, నిర్ధారణలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరికీ తెలిసేటట్టుగా ఏర్పాటు చేయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా అందరికీ సూచనలు ఇచ్చారు.